దళితుల ఐక్యతను దెబ్బతీయటానికి కొందరు ప్రయత్నాలు చేస్తారని, అలాంటి కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. దళితుల గౌరవం, అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి అంటూ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయవాడలో వర్ల రామయ్యను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాలతో జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో వెళ్లిన టీడీపీ నాయకులు కలిసి ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులను వర్ల రామయ్య పేరు పేరున ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలే టీడీపీకి అసలైన బలమని వర్ల రామయ్య అన్నారు. దళితులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. దళితుల హక్కులు, గౌరవం, అభ్యున్నతి కోసం సమిష్టిగా పనిచేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు జిల్లా ఎస్సీసీల నాయకులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు నుంచి వచ్చిన సోదరులందరికీ చాలా సంతోషం. అందరికీ నమస్కారం. నా మీద అభిమానంతో, ప్రేమతో శ్యామ్ నాయకత్వంలో మీరందరూ రావటం, తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానంతో, మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవంతో, లోకేష్ బాబు గారికి మద్దతు తెలపాలనే ఉద్దేశంతో మీరందరూ రావటం కూడా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా అందరూ కూడా దళిత వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని, దళితులకు అండగా ఉండేది, దళితుల సంక్షేమాన్ని కోరుకునేది, దళితుల అభ్యున్నతి కోరుకునేది తెలుగుదేశం పార్టీ, మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి కూడా తెలియజేస్తూ, మన బిడ్డలకి, మన కుటుంబాలకి, మన జాతికి న్యాయం జరగాలంటే మనం తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని చెప్పి కూడా తెలియజేస్తూ, రంగురంగుల జెండాలతోటి మాయ వేషాలు, మోసాలతోటి మన ముందుకు వస్తారు, మన దళిత పల్లెల్లోకి వస్తారు. అది చెబుతారు, ఇది చెబుతారు, దేవుడి బిడ్డ అంటారు, ఆ బిడ్డ అంటారు. ఇవన్నీ నమ్మొద్దు. దొంగలు దేవుడి బిడ్డలు ఎప్పుడు అవరని చెప్పి కూడా తెలియజేస్తూ, మనం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ మనకి ఏ రకంగా సాయం చేస్తుందో కూడా అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.